ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమున ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన విధమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మరి ఒకసారి చదువుతున్నాను ఈ దిన వాగ్దానము. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎందుకు మనం నశించిపోతూ ఉన్నాం, ఏ విధంగా మనం నశించిపోతుంటే మనుష్య కుమారుడిగా దేవుడు ఈ భూమిపైకి ఏ విధంగా మన కొరకు వచ్చారు అనే సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకు గాను మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడి నామము పేరిట ఆ దేవుడి యొక్క నామములో మనము ఏ విధంగా ఉంటూ ఉన్నామో, మనము ఎటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాము అనేది ఈ యొక్క దినమున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గొర్రెలుగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవుడి యొక్క ప్రజలమై ఉన్నాం కావున ఆయన మేపు గొర్రెలమై ఉన్నామని 100వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన కాపరిగా మనకు ఉన్నారు కాబట్టి మనము గొర్రెలుగా మనం జీవిస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే గొర్రెలు తన యొక్క పనిని ఏ విధంగా చూస్తూ ఉంటారంటే, నేను ఒకానొక దినమున ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, నేను నా వెహికల్ పైన వెళ్తూ ఉన్నప్పుడు ఒక 3-4 గుంపులుగా అనగా దాదాపు 15 నుండి 20 మధ్యలో ఒక మేక యొక్క గుంపు, అందులో ఒక 2 గొర్రె పిల్లలు అక్కడ నాకు కనిపించాయి. ఒక ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అవి మేకలు ఎంతగానో అల్లరి చేస్తున్నాయి. కానీ గొర్రెలుగా ఉన్న గొర్రె మాత్రం ఏమీ చేయలేక అది అలాగే ఉంటూ ఉంది. మేకలు దాన్ని దొక్కుతున్నాయి, అయినా గొర్రె దానిని ఏమీ అనట్లేదు. అంటే దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగానైతే తగ్గింపుతో ఉంటుందో అదే విధంగా దేవుడు మనలను కూడా తగ్గించుకొని జీవించే అనుభవంలో నేర్పిస్తూ ఉన్నాడు. కావున ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయములో మనము 11వ వచనంలో నుండి చూడవచ్చు. మీకేమి తోచును, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. మనము గొర్రెలమై ఉన్నప్పుడు దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అనగా మనకు తెలియకపోయినా తెలిసిన ఒక గొర్రె వెనక ఒకటి వెళ్ళినట్టుగా మనము జీవిస్తూ ఉన్న మన అనుదిన జీవితంలో మనము ఇతరులను చూసి వారితో వీరితో కంపేర్ చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటాము. కానీ దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకత, దేవుడు మనకంటూ ఒక ప్రత్యేక స్థానమును ఎల్లవేళలా అనుగ్రహించినాడని దానిని మర్చిపోతూ ఉంటాం. కావున ఇతరులను చూసి మనము వారిలాగుండాలి వీరిలాగుండాలి అని ఆలోచన చేస్తూ మనము వారి యొక్క జీవన క్రమంలో వారికి లేని దానిని బట్టి మనకు ఉన్న దానిని బట్టి మనం కంపేర్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కావున మనము మన యొక్క గోతిలోనే పడుతూ ఉంటాం. కావున వారికి ఉన్న దానిని బట్టి మనకు లేని దానిని బట్టి కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏ యొక్క ఆజ్ఞ చెప్పున లేదా దేవుడు ఎవరి యొక్క పరిమాణము చెప్పున వారికి అనుగ్రహించిన విధంగా మనం చూస్తూ ఉన్నాం. కావున మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్టుగా మనము 99 మంది కంటే మనము ప్రాముఖ్యమైన వ్యక్తులముగా దేవుడు మనల్ని గుర్తిస్తూ ఉన్నాడు. ప్రియ జనాంగమా, ఈ దినమున మనం తప్పిపోయిన వారముగా ఉంటే దేవుడి ఎదుటకు మనం తిరిగి రావాలని దేవుడు ఎంతగానో వెతుకుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే తప్పిపోయిన గొర్రెలను దేవుడు 99 వాటిని విడిచిపెడుతూ ఉన్నాడు. ఒక్కటి ఎక్కడ తప్పిపోయిందో అనే దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కావున మన యొక్క ప్రవర్తనలో కావచ్చు, మన యొక్క చూపులో కావచ్చు, మన యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, మనం ఎక్కడ తప్పిపోయినా దేవుడి కొరకు తిరిగి జీవించు వారముగా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మనం చూస్తూ ఉంటే 12 అయిపోయింది. 13వ వచనంలో, వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించున్నంత కంటే
దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ దినమున క్రైస్తవ సమాజముగా సంఘముగా కూడుకున్నప్పుడు మన కొరకు ఆలోచించేవారు ఎవరు కూడా ఉండరండి కదా. నిజమే కదా. దేవుడు గొర్రెలకు కాపరి అయి ఉన్నాడు. 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరు రాలేరు కదా, వారితో ఏమవుతుందిలే అని ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ వీరు ఎందుకు రాలేరు అని కనుగొనేవారు ఎవరు కూడా లేరండి. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో మనకు ఇటువంటి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆలయాన్ని మిస్ అయినామంటే ఎందుకు రాలేరేమో అని అడిగేవారు ఎవ్వరు కూడా లేదండి. నన్ను కూడా అంతే, నేను కూడా అంతే, నన్ను కూడా ఎవ్వరు కూడా అడగరు ఏమైంది ఎందుకు రాలేవని. కానీ దేవుడు ఒక విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనకంటే ప్రాముఖ్యంగా మనుషులు మనల్ని పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకునే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో. ఎందుకంటే దేవుడి యొక్క ఉద్దేశము నిశ్చయముగా చెప్తున్నాడు. సంతోషిస్తారు ఒక్క గొర్రెను బట్టి, అనగా ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అదే విధంగా మనము ఎక్కడైతే తప్పిపోయి ఉన్నామో మనము ఇతరులను కూడా తప్పిపోయిన వారిని మేలుకొలిపితే చాలా దీవెనకరంగా ఉంటామని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా 14వ వచనంలో చూస్తే, అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుడి చిత్తము ఒక్క ఆత్మ అయినా రక్షించబడాలని ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య నేను ఎందుకు ప్రారంభించానంటే, కేవలము ఒక్కరైనా రక్షించబడాలన్న ఉద్దేశముతో నా ద్వారా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినా కూడా వారు ఏదో ఒక రకంగా, అంటే మంచి చెప్పినప్పుడో చెడు చెప్పినప్పుడో నాకైతే తెలియదు, కానీ నన్ను ఆటంకపరుస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఆటంకపరచడు. దేవుడి యొక్క సేవను ఆటంకపరచకూడదు అన్న విషయాన్ని వారు తెలిసి తెలియక ఏ విధంగా చేస్తున్నారో, కానీ వారైతే దేవుడికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. కాబట్టి మనకు ఏదైతే దేవుడు అనుగ్రహించినాడో ఆ తలంతును మనము ఉపయోగించడం ద్వారా దేవుడికి సంపూర్ణమైన మహిమలో మనము దేవుడి చిత్తమును నెరవేర్చిన వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి అన్యజనులకు దేవుడి సువార్త తెలియజేయవలసిన బాధ్యత మనకు అంటూ ఉన్నది. దేవుడి యొక్క సువార్త అనగా దేవుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించడమే దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. అనగా దేవుడితో, తండ్రితో సమాధానపరిచే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము అటువంటి కృపలో వర్ధిల్లుచు దేవుడి యొక్క కనికరమును, దేవుడి యొక్క కృపను ఇంకను అనేకులకు విస్తరింపజేసే విధంగా దేవుడు తన కృపను మన ఎడల అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవ, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ రీత్య నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా తప్పిపోయిన గొర్రెల యొక్క ఉపమానమును అయ్యా తండ్రి ధ్యానించుకునడానికి మీరు ఇచ్చారు ప్రభా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఎక్కల చాటున భద్రపరచుకునండి అయ్యా తండ్రి. దినమంతట్లో మీ యొక్క తోడు, నీ యొక్క కాపుదల సంరక్షణ, నీవే కాపరత్వముగా ఉండి అయ్యా తండ్రి కాపరిగా ఉండి నీ కాపరత్వంలో మేము ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున వివాహ దినములు, బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా తండ్రి కన్నీరు కారుస్తూ నీ కొరకు అయ్యా తండ్రి నీ ఎదుట అయ్యా తండ్రి ఉపవాసం ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అటు వారికి కృపా సమాధానమును దయచేయండి. గర్భఫలమును గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. వారిని పేరు పేరు వరుసన మీరు దీవించండి. ఆరోగ్యముల చేత ప్రతి ఒక్క బిడ్డను నింపండి. అనారోగ్యములతో ఉన్న అయ్యా తండ్రి నాయన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అయ్యా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ యొక్క కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చాటును భద్రపరచుకోనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక.